నమస్కారం అందరికీ. నమస్కారం అందరికీ. మనము ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం లంబాడ జాతి వల్ల మనం నష్టపోతున్నాం అనే విషయాన్ని ఇక్కడ ఉన్న పెద్దలు చెప్పడానికి వచ్చారు. అది మీకు ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలీదు. అయితే మొత్తానికి మనం ఇక్కడ చేరుకోవడానికి గల కారణం అయితే లంబాడ జాతి ఉండడం వల్ల ఎస్టీ రిజర్వేషన్, ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగాలు రావట్లేదు. ముఖ్యంగా మన పిల్లలు అసలే చదవట్లేదు. మన వాళ్ళు చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఉన్న చదువులో కూడా ఉద్యోగాలు రావట్లేదు. ఇది ఒక రీజన్. తర్వాత మనం బయటికి వెళ్తే అయితే మనం ఫస్ట్ మన పెద్దల్ని గుర్తు చేసుకుందాం. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి రోజు మనం ఇక్కడ చేరుకోవడం జరిగింది. అలాగే స్టేజ్ పైన మన ఇద్దరు నాయకులు ఉన్నారు. వాళ్ళ చరిత్ర ఒకసారి తెలుసుకుందాం. చెంచు నాయకుల చరిత్ర తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నది హనుమంతు. ఇక్కడ ఉన్నది హనుమంతప్ప, అక్కడ ఉన్నది బయ్యన్న హనుమంతప్ప చరిత్ర తెలుసుకుందాం ఒక్కసారి. అయితే మన బయ్యన్న ప్రకాశం జిల్లా దోర్నాల, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దోర్నాల మండలం, దోర్నాల దగ్గర చింతబయలు అక్కడ. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే, మనకు ముఖ్యంగా మన నల్లమల్లలో ఎక్కువగా ఉండే టేకు చెట్లను తరలించిపోవడానికి వచ్చినప్పుడు మా సంపదను మీరు ఎలా తీసుకుపోతారు అని చెప్పేసి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగినప్పుడు ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు ఆయనని పట్టుకోవడానికి, అంటే అడవిలో దుంగలని తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళని వెంటాడాడు అనమాట. అడవిల నుంచి మన ఆయుధం ఏంటి, అమ్ములు. మన ఆయుధం ఏంటి, చెంచు వాళ్ళది అమ్ములు ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని తరిమారనమాట వాళ్ళందరూ, కొంతమంది. అదే విధంగా హనుమంతప్ప గురించి ఒకసారి మాట్లాడుకుందాం. హనుమంతు ఏం చేశాడంటే, ఒక చెంచు మహిళని బ్రిటిష్ అధికారి పట్టుకొని ఇబ్బంది పెడుతుండగా చూసి మన బయ్యన్న గురించి తెలుసుకొని ఆయనతో కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేయడానికి వాళ్ళ దగ్గర ఇతరుతో కలిసి పోరాడారు అనమాట. వీళ్ళిద్దరిని కలిసి బ్రిటిష్ వాళ్ళు 1938వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీన ఉరి తీయడం జరిగింది. ఏప్రిల్ 25వ తేదీన వీళ్ళని చంపేశారనమాట. వీళ్ళు ఎవరు, మన చెంచు వీరులు. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలి, మనం పోరాడాలి. ఎవరి మీద పోరాడాలి, మనకు ఎవరి వల్ల నష్టం జరుగుతుంది, అందరు గట్టిగా మాట్లాడాలి. ఇలాగే మనం ముందుకు పోతూ ఉంటే మనం చాలా నష్టపోతాం. ఈ రోజుకు ఎంతమంది ఉన్నారు, 30-40 వేల చెంచు జనాభా ఉంది అని మాట్లాడుకుంటున్నారు. రేపన్నాడు అది 30 నుంచి 10 రావచ్చు, 5,000 రావచ్చు. లాస్ట్కి కనుమరుగైపోయి మ్యూజియంలో మనం కనిపించవచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం మార్పు తెచ్చుకోవాలి. మార్పు తెచ్చుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. అయితే ముఖ్యంగా చెంచులకు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఒకసారి మాట్లాడుకుందాం. మనకు అటవీయే మన సంపద కాబట్టి అడవిలో మనకు సలేశ్వరం ఉంది, తర్వాత మద్దిమడుగు ఉంది. మద్దిమడుగులో మనకు 2 దేవుళ్ళు ఉన్నారు. ఆంజనేయ స్వామి ఉన్నాడు, తర్వాత అమ్మవారు ఉంది. అయితే ఇప్పుడు మొదటి నుంచి అక్కడ కొలిసింది ఎవరు, మనమే కొలిసాం, మన చెంచోళ్ళమే కొలిసాం, అవునా కదా? మన చెంచోళ్ళం కొలిసినప్పుడు అక్కడ హనుమంత్ వేరే వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు, మన పాలెలు. ఎప్పుడు మనం ఏడ ఉంటే ఆడ మన దగ్గర వచ్చి కూర్చొని మన అడవిని, మనకు రావాల్సిన అడవి ఆల్రెడీ మొత్తం వాళ్ళకు పోయింది. ఒక్కొక్కరికి 30-40 ఎకరాల భూములు కొట్టి పెట్టుకున్నారు వాళ్ళు. మనకు మాత్రం 3 ఎకరాలే ఉంది, 2 ఎకరాలు ఉంది, కొందరికి అది కూడా లేదు. అది అక్కడ ఏం చేశారు, వాళ్ళు తిష్ట వేసి ఆంజనేయ స్వామిని వాళ్ళు తీసుకున్నారు, అమ్మవారిని మనకిచ్చారు. అక్కడ నష్టపోయాము. నెక్స్ట్ ప్లాన్ ఏంటి వాళ్ళది, సలేశ్వరంలో కంపల్సరీ వాళ్ళు బాగా వేస్తారు. వేయకుండా ఉండాలి అంటే మనం అది కాపాడుకోవాలి. తర్వాత సలేశ్వరంని టూరిజం చేయొచ్చు. టూరిజం స్పాట్ చేస్తే ఆటోమేటిక్గా మన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు వస్తాయి. తర్వాత మల్లెల తీర్థం ఉంది. మల్లెల తీర్థం కూడా, అది కూడా టూరిజం స్పాట్ చేసేసి అక్కడ కూడా మన వాళ్ళు పెట్టుకుంటే అక్కడ కూడా మనకు ఉద్యోగాలు వస్తాయి.
తర్వాత ఇక్కడ సోమశీల అమరగిరి దగ్గర కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవన్నీ మనం సాధించుకోవాలి అంటే ఫస్ట్ అందరం ఐక్యత ఏర్పడాలి. మన పెద్దలకు ఇంకా ఎవరికి లీడర్స్ కి కూడా ఉన్నాం కానీ అందరూ విడిపోయి ఉన్నారు లీడర్స్. ఎప్పుడైతే అందరం కలిసి ఉంటామో ఇవి సాధించుకోగలము. సాధించాలి అంటే అందరము ఒకటై పోరాడాలి. ఎవరి మీద పోరాడాలి? ఎవరి మీద పోరాడాలి? వాళ్ళ వల్ల మనం చాలా నష్టపోతున్నాం. ఎందుకంటే ఒక్క లీడర్, ఒక్క ఎంప్లాయీ వస్తాడు, కలెక్టర్ ఆఫీస్ లో ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఆయన వల్ల మొత్తం అంత డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళే వచ్చి ఉంటారు. అవునా కాదా? ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఉన్న హాస్పిటల్కి వెళ్తే మొత్తం ఎంతమంది లంబడి డాక్టర్స్ ఉంటారో తెలుసా లోపల? కానీ మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవ్వరు లేరు మన వాళ్ళు. అసలు ఉన్నది నాకు తెలిసినంత వరకు మన చర్చిలో ఒకరో ఇద్దరు డాక్టర్ చదివిన వాళ్ళు ఉన్నారు. అది సార్ రిటైర్డ్ అయిపోయింది ఆల్రెడీ. తర్వాత మన కృష్ణయ్య సార్ అని ఉంటాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. చదువుకున్న వాళ్ళకి తర్వాత మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు పడ్డాయి. ఎంతమంది ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు? ఎంతమంది పాస్ అయ్యారు? మన వాళ్ళ పిల్లలు. ఎవరు పాసే కాలేదు, ఎవరికి ఉద్యోగాలు రాలేదు. తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ ప్లేస్ లో ఉద్యోగాలు తెచ్చుకొని అవి చేస్తున్నారు. కొన్ని రోజులు అయితే ఆ ఉద్యోగాలు కూడా పోతాయి. మళ్ళీ అప్పుడు పరిస్థితి ఏంటి? ఇల్లులు లేవు, ఐటీడీఏ మొత్తం మూలకు పడిపోయింది. ఐటీడీఏ బాగు కావాలంటే మనందరం బయటికి వచ్చి పోరాడాలి. ఐటీడీఏకి సంవత్సరానికి ఎన్ని పైసలు వస్తున్నాయి ఎవరికైనా తెలుసా? ఐటీడీఏకి గవర్నమెంట్ ఎంత బడ్జెట్ కేటాయిస్తుంది? వచ్చిన బడ్జెట్ మొత్తం ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మన టీచర్స్ కి. ఇప్పుడు టీచర్ రిక్రూట్మెంట్ కూడా లేదు. టీచర్స్ కూడా కొన్ని రోజు అయితే రిటైర్డ్ అవుతారు. మరి ఎవరికి ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి? బాగా ఆలోచించండి. విద్యలో పోయాము, చదువులో పోయాము, పొలాలు కూడా మన వాళ్ళు. నాకు తెలిసిన ఒకటి ఏంటంటే మన వాళ్ళు 50,000కి 30,000కి ఎకరాలు నమ్మడం వాళ్ళకి అంటి పెట్టేశారట ఆల్రెడీ. అన్ని ఊర్లలో ఇది జరుగుతుంది. దయచేసి వేరే వాళ్ళకు మన భూములు ఇవ్వకండి. మన భూములు ఇచ్చినామంటే ఆఖరికి మనకు తిండి కూడా దొరకదు. ఆల్రెడీ అడవి పోయింది, అన్ని పోయినాయి. అన్ని డిపార్ట్మెంట్స్లలో వాళ్ళే ఉన్నారు ఎంప్లాయీస్. అన్ని డిపార్ట్మెంట్లలో ఏ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకున్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్, మెడికల్, పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మొత్తం వాళ్ళే ఉన్నారు. ఎక్కడ ఉన్నారు చర్చలు అంటే ఏ డిపార్ట్మెంట్ లో కూడా ఎవరు కనిపిస్తలేరు. ఇవన్నీ మన రిజర్వేషన్స్ బయటి వాళ్ళకు పోగొట్టడం మన తప్పు. మనం చదువుకొని వాళ్ళని, ఎందుకంటే వాళ్ళతో పోల్చుకుంటే మనము ఉద్యోగం లేదు, ఏది లేదు, ఇబ్బందులలో ఉన్నాము. వాళ్ళు చాలా తెలివి పరులు. వాళ్ళకు ఆదివాసీ లక్షణాలు లేనే లేవు. అసలు వాళ్ళు ఆదివాసీలు కారు. మీరు బాగా గమనించండి. 2017 అనుకుంటా, 2017వ సంవత్సరంలో మన మీటింగ్ జరిగింది, ఆదివాసీల మీటింగ్. ఒక్కరు కూడా మీటింగ్ లో మన ఆదివాసి జెండా వేసుకొని ఒక్క టవల్ కూడా కనిపించలేదు. వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగినా మన టవల్ వేసుకొని తిరుగుతున్నారు. మన గుర్తుని వాళ్ళు మోస్తున్నారు. దయచేసి నేను ఒకటి విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, ఇంకా మన వాళ్ళ లోపల చాలా మార్పు రావాలి. మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు, స్టేజ్ పైనకి రాలేకపోతున్నారు. కనీసము బయట ఏదన్నా ఒక ఆఫీసర్తో ఎలా మాట్లాడాలో కూడా తెలియలేని పరిస్థితి. ఏం మాట్లాడాలో తెలియదు. మీకు ఒకటి ఇప్పుడు మనకు ఫారెస్ట్ రైట్ యాక్ట్ అని ఉంటుంది ఒకటి. ఫారెస్ట్ రైట్ యాక్ట్, పెసా యాక్ట్, ఇవన్నీ ఎవరికి ఏవి తెలియదు. కొంతమంది మాత్రమే తెలుసు. తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక ఆఫీసర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అతను మన ఫారెస్ట్ ఇప్పుడు మన దగ్గరికి వస్తే కొన్ని రైట్స్ పెట్టి మాట్లాడితే వాళ్ళు మన దగ్గరికి రారు. కానీ అలా కూడా మాట్లాడలేని పరిస్థితిలో మన వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని మనము సాధించుకోవాలి అంటే మన లోపల చైతన్యం రావాలి అంటే మనకు విషయాలు తెలియాలి. అయితే మొత్తానికి ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మనము లంబాడా వల్ల మన 9 తెగలు చాలా 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 నష్టపోయాము. కొంచెం కాదు, చాలా నష్టపోయాం. అది చెప్పలేము. ఎంత ఒక్కసారి డబ్బు లెక్క పెట్టి చెప్పామంటే ఆ డబ్బు విలువ పోల్చుకుంటే, ఇప్పుడు బయటకు ఒక్కసారి పోతే లంబడ వాళ్ళు ఎంత రియల్ ఎస్టేట్
అన్ని ఎంత కార్లల్లో మొత్తం తిరుగుతున్నారు. మన వరకు వచ్చే వరకు మన వరకు వచ్చే వరకు కనీసము బైక్స్ బైక్స్ కూడా మనకు లేవు, కనీసం ఊర్లలో నుంచి బయటికి పోవడానికి లేవు. ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నాము. వాళ్ళు చూస్తే ఏమో సంపాదిస్తున్నారు, మనం చూస్తే పోగొట్టుకుంటున్నాము. సో దయచేసి మీరందరూ ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు మన ముఖ్య విషయం ఇక్కడ చేరుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఈ లంబడా వాళ్ళ వల్ల మనవి చాలా అన్ని ఉద్యోగాలు కోల్పోయాము, తర్వాత భూములు కోల్పోయాము, ఇంకా ముందు ముందు ఇంకా చాలా కోల్పోతాము. సో వాళ్ళని తీసేయడానికి మీరు అందరూ ముందుకు వచ్చి మన వాళ్ళకు సపోర్ట్ చేయాలి. మన లీడర్స్ కి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకోసారి మళ్ళీ మీటింగ్ పెడితే అన్ని ఊర్ల నుంచి అందరూ కదిలి వచ్చేలా ఇంటింటికి మీరు అందరూ వెళ్ళి చెప్పాలి అని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన లీడర్స్ కి, అలాగే ఇక్కడ విచ్చేసిన అందరూ మన చెంచు సోదరులు సోదరిమణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.